మానకపోతే కుక్క కాటుకు పుష్ప 2 ప్రీమియర్ షోలో సంధ్య థియేటర్ వద్ద గాయపడ్డ శ్రీతేజ పరిస్థితి ఇంకా విషమంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. శ్రీతేజ కొన్నిసార్లు ట్రీట్మెంట్కు స్పందించడం లేదని, మరో 72 గంటలు గడిస్తే తప్ప ఏ విషయం చెప్పలేమని వైద్యులు అంటున్నారు. పుష్ప 2 ప్రీమియర్ షోలో సంధ్య థియేటర్ వద్ద గాయపడ్డ శ్రీతేజ పరిస్థితి ఇంకా విషమంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. శ్రీతేజ కొన్నిసార్లు ట్రీట్మెంట్కు స్పందించడం లేదని, మరో 72 గంటలు గడిస్తే తప్ప ఏ విషయం చెప్పలేమని వైద్యులు అంటున్నారు. ఇక ప్రస్తుతం శ్రీతేజ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనే సమాచారం అందించడానికి మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి, ఇక శ్రీతేజ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, డాక్టర్స్ ఏం చెప్తున్నారు? పుష్ప 2 ఏదైతే ప్రీమియర్ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్య థియేటర్ లో ఆ తొక్కిసలాట్లో తీవ్రంగా గాయపడ్డ శ్రీతేజ ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని వైద్యులు చెప్తున్నారు. అయితే ఈ సందర్భంగా ఆయన ఇంకా అంటే ట్రీట్మెంట్ కు కొన్నిసార్లు స్పందిస్తున్నాడు, సార్లు స్పందించట్లేదని కూడా డాక్టర్లు చెప్తున్న పరిస్థితి. ఇంకా మరో 72 గంటలు గడిస్తే గానీ ఆయనకు సంబంధించిన పూర్తి ఆరోగ్య పరిస్థితులు చెప్పలేమని డాక్టర్లు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఈ ఘటనలో ఏదైతే ఈ సీతేజ్ తల్లి రేవతి కూడా చనిపోయిన పరిస్థితి. ఈ క్రమంలో కూడా సీతేజ్ ఏదైతే అల్లు అర్జున్ కు ఫ్యాన్ కావడం కూడా ఏదైతే ఫ్రీ రిలీజ్ ఆ షోకి సంబంధించి ప్రీమియర్ షోకి వీళ్ళు వెళ్ళిన పరిస్థితి. ఈ క్రమంలో కూడా సంధ్య థియేటర్ కి ఏదైతే అల్లు అర్జున్ రావడంతో కూడా తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాటలో సీతేజ్ గాయపడంతో పాటు తల్లి రేవతి మృతి చెందిన పరిస్థితి. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే సంధ్య థియేటర్ యాజమాన్యంపై కూడా కేసు బుక్ చేశారు. అదేవిధంగా హీరో అల్లు అర్జున్ పై కూడా పరిస్థితి కనిపిస్తుంది. A1 గా సంధ్య థియేటర్ యాజమాన్యం, అదే A2 గా అల్లు అర్జున్ ని చేరుస్తూ కేసు అయితే బుక్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి అల్లు అర్జున్ కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేస్తూ అలా కుటుంబానికి 25 లక్షలు పుష్ప యూనిట్ టీం ప్రకటించినట్టు కూడా వెల్లడించారు. మళ్ళీ ఆ కుటుంబానికి అన్ని రకాలుగా అండగా ఉంటామని కూడా చెప్పిన నేపథ్యంలో కూడా శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి అయితే ఇంకా ఆందోళనకరంగా ఉందని చెప్పాలి. మరో 72 గంటలు కలిస్తే కానీ ట్రీట్మెంట్ సంబంధించిన పూర్తి వివరాలు, అదేవిధంగా ఆరోగ్య పరిస్థితులు అయితే చెప్పచ్చు. అయితే ఈ ఆర్గన్స్ డాక్టర్లు అయితే ఆర్గన్స్ ట్రీట్మెంట్ కు సపోర్ట్ చేద్దామని కూడా చెప్పారు. కానీ ఈ రోజు కొంచెం ఒకసారి స్పందించడం, మరొకసారి స్పందించకపోవడం అనేది కూడా కొంచెం మెరుగైనట్టు కూడా కనిపిస్తుంది. కానీ 72 గంటలు గడిస్తే కానీ చెప్పలేమని మాత్రం డాక్టర్లు చెప్తున్నారు. థ్యాంక్ యూ శ్రీనివాస్.